హలో గైస్, వెల్కమ్ టు టెక్నికల్ థింకర్స్. ఐఫోన్ 16ని కంప్లీట్గా ఎంజాయ్ చేయకముందే ఐఫోన్ 17 గురించి లీక్స్ అండ్ రూమర్స్ రాబోతున్నాయి. సో 2025లో రాబోతున్న ఐఫోన్ 17లో ఏమేం ఫ్యూచర్స్ ఉంటాయి అండ్ ఎలా ఉండబోతుంది ఈ ఫోన్, సో దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025లో రాబోతున్న ఐఫోన్ 17లో చాలా డిజైన్ చేంజెస్ జరగబోతున్నాయి. సో ఫస్ట్ డిజైన్ చేంజెస్ వచ్చేసి కెమెరా లేఅవుట్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఐఫోన్స్లో స్క్వేర్ షేప్లో కెమెరా లేఅవుట్ ఉంటుండే, బట్ వచ్చే అప్కమింగ్ ఐఫోన్లో హారిజంటల్ షేప్లో కెమెరా లేఅవుట్ అనేది రాబోతుంది. సో విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు గూగుల్ పిక్సెల్ 9. ఐఫోన్ 17 సిరీస్ మొబైల్ ఫోన్స్ అనేవి చాలా స్లిమ్గా రాబోతున్నాయి. దాని థిక్నెస్ వచ్చేసి 6.25 mm. ఇట్స్ గ్రేట్. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది అని అంటే వీళ్ళు యూజ్ చేయబోతున్న కొత్త బ్యాటరీ టెక్నాలజీ. యాపిల్ వాళ్ళు సిలికాన్ యానోడ్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంటిది ఉపయోగం అని అంటే దీని సైజ్, బ్యాటరీ సైజ్ అనేది తగ్గుతుంది అండ్ కెపాసిటీ మాత్రం అలానే ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ థిక్నెస్తో చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఏంటిది అని అంటే ఐఫోన్ 6 సిరీస్ మీకు తెలిసే ఉంటుంది, ఈ మొబైల్ ఫోన్స్ ఈజీగా బెండ్ అయిపోయేటివి. ఎందుకు అని అంటే తక్కువ థిక్నెస్ ఉండడం వల్ల. సో ఇదే ప్రాబ్లం ఐఫోన్ 17లో రిపీట్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బట్ చూద్దాం యాపిల్ దీన్ని ఎలా ఎన్కౌంటర్ చేస్తుంది ఈ ప్రాబ్లం. అండ్ ఐఫోన్ 17 సిరీస్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేస్ రాబోతున్నాయి అని చెప్పేసి రూమర్ అయితే బయటకు వచ్చేసింది. ఇఫ్ సపోజ్ 120 హెర్ట్జ్ వస్తే దీని యూజర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ చిప్ సెట్. సో వీళ్ళు A19 బయోనిక్ చిప్ని అయితే యూజ్ చేయబోతున్నారు. A19 అండ్ A19 Pro మొబైల్ మోడల్స్. సో ఇది సేమ్ మళ్ళీ 3 nm టెక్నాలజీతో రాబోతుంది, సేమ్ A18 బయోనిక్ చిప్ లాగానే. బట్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ A19 బయోనిక్ చిప్లో ఎలాంటి మేజర్ అప్గ్రేడ్స్ లేవు. సో కొన్ని అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు అండ్ దాన్నే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. గైస్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.